అందరికీ జై శ్రీరామ్. నేను చెప్పేది మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులకు చెప్తున్నాను. మనం ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, కానీ మనం హిందువులం కాబట్టి మన హిందువుల రక్షణే మన రక్షణ, మన రక్షణే మన హిందూ రక్షణ, మన దేశ రక్షణ. కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, పార్టీ పరంగా పక్కన పెట్టండి. ఒక హిందువుగా మీరు బతకాలనుకున్నా, మీ భావితరాలు బతకాలనుకున్నా చేయవలసిన కార్యక్రమం, మీరు బానిస బతుకుల నుండి బయటపడి హిందూ ధర్మం కోసం ఎంతో సేవ చేయవలసి ఉంది. ఎవరికి వారు తోచిన విధంగా చేయవలసి ఉంటుంది. ఎలాగంటే కొందరు ఆర్థికంగా కూడా సాయం చేసి మన హిందూ ధర్మాన్ని, దేశాన్ని, ప్రజలను రక్షించుకోవచ్చు. కొందరు ధైర్యం చేసి మనపై అగత్యాలు, అరాచకాలు, మనల్ని హింసిస్తున్న మన దేవులను గులగొడుతున్న వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వారు కూడా ఎంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహాయ శాఖలు అందించాలి. నాకు దుకాణం ఉంది, నాకు కోట్లు ఉన్నాయి, నాకు జాబ్ ఉంది, నాకేం పర్వాలేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే పక్కింటి వాడి గుడిసె కాలితే మనం తప్పు నోరు మూసుకుని కూర్చుంటే వెంటనే 10 నిమిషాలకు మన ఇల్లు తగిలిపడుతుంది. అది గమనించండి. ఇది కూడా అంతే. మేము పక్కన ఉన్న బంగ్లాదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసిందే. మరి బంగ్లాదేశ్ నుంచి అక్కడున్న పశ్చిమ బెంగాల్కు అటువంటి అరాచకం జరగడానికి ఎంతో సమయం పట్టదు. అక్కడ నుండి మళ్ళీ మన దేశంలో జరగడానికి ఎంతో సమయం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మన హిందువులు మేల్కొని మనమంతా ఒక్కటై మనల్ని ఎవరైతే టార్గెట్ చేసి మన హిందుత్వాన్ని, మన హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ ఆచారాలను, హిందూ గుడులను హిందుత్వమే లేకుండా చేయాలనుకునే వారిని మనమంతా ఐక్యమై వారందరినీ తొక్కిపెట్టే అవసరమైన బాధ్యత మన అందరిపై ఉన్నది. కాబట్టి ఇకనైనా పార్టీలకు అతీతంగా మన భవిష్యత్తు, మన భావితరాలకు మనం సురక్షితమైన మన భారత సామ్రాజ్యాన్ని ప్రసాదించే లక్ష్యంగా మనం పోరాడవలసి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇకనైనా పార్టీలకు బానిసంగా మారకుండా దేశం కోసం, నీ ధర్మం కోసం, నీ దేవుల కోసం, నీ భావితరాల కోసం నువ్వు ఎంతైనా మనం రక్షించుకోవడానికి, మనతో పాటు చుట్టూ ఉన్న హిందువులను రక్షించుకోవడం కోసం మనం ఎంతైనా చేయవలసిన పనులు ఎన్నో రకాలుగా ఎన్నోదిలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం చేసుకొని మన దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, జై భారత్ మాత, జై హిందూ సామ్రాజ్యం.